మన మిత్రులు రామచంద్రరావు గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ధర్మకర్తలుగా, ట్రస్టీలుగా, అదేవిధంగా పూజారులు, అదేవిధంగా భక్తులు అందరూ కూడా ఈ యొక్క మరకత శివలింగం అంటే ఇది మామూలు కాదు. ఎందుకంటే మీరు అందరూ చూసుంటారు, ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా చాలా మంది వెళ్ళి వచ్చారు. కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్ళి వచ్చినటువంటి మహిమ ఏదైతుందో ఈ ఒక్క మరకత శివలింగం దగ్గర దొరుకుతుందంటే అది ఎంత అద్భుతమో మీరే గ్రహించండి. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే అక్కడ అభిషేకం చేయమన్నారు. నేను దాంట్లో పాల్గొన్నాను. ఎందుకు? అలంకార ప్రియ నారాయణ అభిషేక ప్రియ సదాశివ అంటే అలంకార ప్రియ నారాయణ అభిషేక ప్రియ సదాశివ అంటారు. నంది వాహన సదాశివ గరుడ వాహన నారాయణ అంటారు. అంటే చూడండి, మనం ఏ శివాలయంకి వెళ్ళినా ముందు మనకి ఎవరు దర్శనమిస్తారు? నందీశ్వరుడు. ఇంకా అంతకంటే ముందు మీరు ప్రవేశించాలంటే కాలభైరవుడు ఉంటాడు, అదేవిధంగా అమ్మవారు ఉంటారు అర్ధనారీశ్వర స్వరూపంగా, పార్వతి ప్రకృతి శక్తి. కాబట్టి ఈ ఆలయంలో అభిషేకం అయిన తర్వాత నా యొక్క సద్భాగ్యం పూర్తిగా మళ్ళీ అభిషేకం చేయించారు. ఆ యొక్క అభిషేకం తర్వాత ఆ యొక్క మరకత శివలింగాన్ని స్పృశించి మన శిరస్సు కూడాను శివలింగానికి తాకించడం అంటే స్పృశించడం జరిగింది. అంటే ఏమిటి? ఎప్పుడైతే ఆ క్షణంలో నేను ఒక మనిషిని అనే భావాన్ని మనం మర్చిపోవాలి. ఆ భావం ఎప్పుడైతే మర్చిపోయారో, శివలింగం అంటే ఏంటి? లింగతే అనేనా ఇది లింగ అంటే ఏ లింగం అయితే శివుణ్ణి తెలియజేస్తుందో దాన్ని శివలింగం అంటారు. అంటే అందువలన శివలింగం అంటే బ్రహ్మాండమంతా ఆ శివలింగం నుంచే వచ్చింది. సృష్టి స్థితి లయ శివలింగమే. కాబట్టి ఆ ఓ మహాదేవా दर्शन दीजो, तुम हो जगत के दाता, तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु,